సునీల్ గారు జనరల్గా భూమి అని అనేది అసలు ఎప్పుడు మూవబుల్ కాదు, ఇమ్మూవబుల్ అని అనేది భూమి ఎప్పుడు అక్కడే ఉంటుంది. అలాంటి ఇమ్మూవబుల్ కళ్ళెదురుగా కనిపించే భూమి చుట్టే ఎందుకు ఇన్ని వివాదాలు ఉంటాయి? మిగిలిన వాటిల్లో ఎప్పుడు కూడా ఇన్ని వివాదాలు ఉండవు. మీరే అన్నారు కదా, కళ్ళ ముందు కనిపిస్తుంటుంది కదా భూమి, ఎందుకు అన్ని వివాదాలు వస్తుంటాయి ఎప్పుడు? 2 ప్రధాన కారణాలు. ఒకటి మీరే చెప్పారు సమాధానం, భూముల విలువలు పెరుగుతున్నాయి. మీరు 2004 తెలంగాణ భూముల విలువలు చూస్తే 2-3 పంటలు పండే భూమి కూడా ₹1,00,000 పెడితే భూమి కొనుక్కుంటట్టు ఉండేది. ఈరోజు మనకి ఎక్కడ ₹1,00,000 భూమి వస్తుంది తెలంగాణలో? 30-40 లక్షలు ఉంటే తప్ప ఎకరం పొలం ఎక్కడ కొనుక్కుంటట్టుగా లేదు. భూమి విలువలు పెరుగుతుంది ఒకటైతే. రెండోది భూమి లిమిటెడ్ రిసోర్స్, భూమి పెరగదు కదా. కానీ తెలంగాణ భూమి కాగితాల మీద పెరిగింది కానీ వాస్తవంగా అయితే భూమి పెరగదు. కాగితాల మీద పెరిగిన భూమి దాని అవకతవకలు మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాము. తెలంగాణలో ఒక 60 లక్షల ఎకరాల భూమి కాగితాలలో పెరిగింది. ఎలా పెరిగింది? కాగితాలు అది ఇది మళ్ళీ టాపిక్ ఇంకోసారి మాట్లాడదు, ఇది డైవర్ట్ అవుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఈ భూమి పెరగదు ఒకటైతే. అన్నిటికంటే కీలకం ఏంటంటే భూములకు సంబంధించి నిన్న మొన్నటి దాకా ఏ కాగితం లేకున్నా భూమికి యజమాని అని భరోసాగా ఉండొచ్చు. 2004 పరిస్థితి కాలక్రమేణా ఇప్పుడు ఒక 200 ఏళ్ళ మీరు వెనక్కి వెళ్ళిపోయి చూస్తే భూమి ఉంటే చాలు, ఎవరి అనుభవంలో భూమి ఉంటే ఆమె ఆ భూమికి యజమాని, ఏ కాగితంతో పని లేదు. తర్వాత రోజులలో రెవెన్యూ శిస్తు, నేను పన్ను కట్టి శిస్తు నా దగ్గర పెట్టుకుని ఆ శిస్తు కాగితం నా చేతిలో ఉందంటే నేను భరోసాగా ఉండొచ్చు, ఆ భూమి నాది అని. కానీ ఇప్పుడు ఇన్ని చట్టాలు ఇన్ని రికార్డులు వచ్చిన తర్వాత ఈ రోజున ఎట్లాంటి పరిస్థితికి వచ్చినామంటే భూమి ఉంటే సరిపోదు, కాగితాలు ఉండాల్సిందే, ఆ భూమి నాది అని చెప్పుకోవాలన్నా బెనిఫిట్ రావాలన్నా. ఇంకొక దశ దాటి వచ్చిన ఇప్పుడు ఏముంటుంది తెలుసా, భూమి లేకున్నా పర్వాలేదు కాగితాలు ఉంటే అన్నీ ఉన్నట్లు అనే దశకు చేరుకున్నా. అంటే కాగితాల విలువ అంత పెరిగిన ఈ రోజులలో ఇవన్నీ కాగితాలతో వచ్చిన చిక్కులు. మనకు భూమి ఉంది, నాకు మీకు వాస్తవం మీరే ఉన్నారు, మీ కళ్ళ ముందు కనబడుతుంది, మీ అనుభవంలోనే ఉంది. కానీ దీనికి రికార్డులో సరిగా నమోదు కాలేదు, దీనికి రావాల్సిన పాస్బుక్ మీకు రాలేదు. ధరణిలో ఉంది కానీ పాత రికార్డులు ఎక్కడో పొరపాటు జరిగింది. మన దేశంలో ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు. మీరు కేవలం ధరణిలో ఉన్న సంతృప్తి పడితే సరిపోదు. పాత పహనులు ఏముంది, సెత్వార్లు ఏముంది, కాసాలు ఏముంది, అక్కడి నుంచి ఇక్కడ లంకి కుదురుతుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ఒక ప్రయత్నం గత 10 ఏళ్ళకి ఏం జరుగుతుందంటే అన్ని రికార్డులు తీసేసి ఒకటే రికార్డు తేవాలని ప్రయత్నం జరిగింది. మీరు అన్నారు ఇంతకుముందు ధరణి ఒకటే రికార్డు ఉంటుంది, ధరణి ఒకటే రికార్డు ఉంది, మన నోటి మాటగా చెప్పాను, చట్టం అట్లా చెప్పట్లా. చట్టం ఏమంటుందంటే ధరణి వన్ ఆఫ్ ద రికార్డ్, మిగతాన్ని చూసుకోవాలి. ఎప్పుడైతే మనము మన బౌండరీస్ని స్పష్టంగా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్ ద్వారా సర్వే చేసి ఫిక్స్ చేసుకోగలిగి భూములకు ఒకటే రికార్డు ఉండి ఆ రికార్డుకి ఎప్పుడైతే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుందో అలాంటి వ్యవస్థ వచ్చినప్పుడు డిస్ప్యూట్లు తగ్గుతాయి. చాలా తక్కువ ఉంటే వచ్చిన పరిష్కారం చేయొచ్చు. అది రానంత కాలము ఇన్ని కాగితాలు చూసుకోవాలి, ఇన్ని రిజిస్టర్లు చూడాలి, ఈ కాగితాలు ఇది లేకపోతే మీకు యజమాని కానట్టే, ఇన్ని చిక్కులు క్రియేట్ చేస్తే రోజుకు సమస్యలు పెరుగుతాయని తగ్గే అవకాశం ఉండదు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నదంటే 2004లో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా మన దేశంలో ఉన్న వ్యవస్థని ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ అంటాం. అంటే రెవెన్యూ రికార్డులో ఉన్నంత వరకు సరైనదిగా భావించాలి వివరాలు, ఎవరైనా కోర్టుపై తప్పంటే మారుతుంది. కానీ ఈ వ్యవస్థ స్థానంలో ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా ఇట్లాంటి దేశాల్లో ఏదైతే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఉందో భారతదేశంలో కూడా అలాంటి వ్యవస్థ తేవాలి అని నిర్ణయం 2004లో జరిగింది. 20 ఏళ్ళు జరుగుతున్నా కానీ మనం ఇంకా ఆ దశకు చేరుకోలే. ఎప్పుడైతే టైటిల్ గ్యారంటీ అనగానే ప్రభుత్వాలని మార్చేస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో అదే అయింది కదా. అది నష్టం చేస్తుంది టైటిల్ గ్యారంటీ, మా భూమి మా చేతిలో లేదు అనే ఫీలింగ్ ఉంది కదా. అది చాలా వేరు కారణాలతోటి కాంట్రవర్సీ అయింది. కానీ అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన కాంట్రవర్సీకి అసలు టైటిల్ గ్యారంటీ సంబంధం లేదు. భారతదేశంలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకున్న చట్టం ఏదైనా ఉంది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ ముసాయిదా బిల్లు ఫస్ట్ తయారైంది యూపీఏ ప్రభుత్వం. యూపీఏ 2 ముసాయిదాలు తయారు చేసింది, 2009లో 2011లో. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో 2020లో కూడా కొత్త ముసాయిదా తయారైంది. ఈ ముసాయిదానే అన్ని రాష్ట్రాలకు పంపారు. ఈ ముసాయిదానే చట్టం చేసుకోమని కేంద్రమే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ చేసుకుంది కూడా అదే చట్టం, కానీ వాళ్ళు 2-3 మార్పులు చేశారు. అది చేసి ఉండాల్సింది కాదు. జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్ పెట్టాలి, పెట్టకుండా రెవెన్యూ యంత్రాంగానికి అధికారాలు కట్టబెడుతున్నాం అని చెప్పి మాట చెప్పారు. అది తప్ప వేరే కాదు. దానికి ఆ చట్టం వస్తున్నప్పుడు జరిగిన ఇతర పరిణామాలకి లంకె పెట్టి దాని పెద్ద అపోహలకు గురైంది. అంటే సర్వే రాళ్ళ మీద ముఖ్యమంత్రి గారి పేరు రాయటము, ఫోటోలు పెట్టడము, పాస్బుక్ మీద ముఖ్యమంత్రి ఫోటో రావటము, అదే సమయంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లకు సర్క్యులర్ ఇచ్చి వాళ్ళు ఏమన్నారు, హై సెక్యూరిటీ పేపర్ మీద ప్రింట్ ఇస్తారంటే డూప్లికేట్ ఇస్తారు, ఒరిజినల్ వాళ్ళు పెట్టుకుంటారు. ఈ ప్రచారం జరిగింది. టైటిల్ గ్యారంటీ అనే కాన్సెప్ట్ మంచిది, రావాలని కోరుకొని అది తెచ్చే విధానం ఒకటి ఉంటుంది. తర్వాత ప్రజలను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిపేర్గా చేయలే. అసలు ఆ టైటిల్ గ్యారంటీ ఏముంటుందని ప్రజలకు వివరించలే. మంచి జరుగుతుంది చేసుకుంటూ వెళ్ళారు. ప్రజలకు చెప్పకపోవటం ఒకటైతే రాజకీయ పార్టీలు కూడా దాన్ని రకరకాల వేరు ఇంటర్ప్రిటేషన్. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా, ఆంధ్రాలో జరిగింది. ఆ ఆర్ఓఆర్ చట్టం అంటే టైటిల్ గ్యారంటీ ఆర్ఓఆర్ చట్టంలో ఒక నియమం రాశారు. ఏం రాశారు అంటే ఎక్కడైనా రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు, బ్యాంకులో రుణాలకు పోయినప్పుడు మీ చేతిలో ఉన్న పాస్బుక్ చూపించాల్సిన పని లేదని రాశారు.
ఆ నియమం తెలంగాణలో కూడా ఉంది. ఎందుకు రాస్తారంటే ఇప్పుడు డిజిటల్ రికార్డు ఉన్న తర్వాత బ్యాంకు వాళ్ళే ఆన్లైన్లో ఆర్ఓఆర్ చూసుకోవచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ అధికారి ఆన్లైన్లో చూసుకోవచ్చు. మళ్ళీ ఈ పుస్తకం ఎందుకు అవసరం లేదు కదా. ఆ మాట రాస్తే ఆంధ్రాలో ఏమని ప్రచారం జరిగింది అంటే పాస్ పుస్తకం చూపించొద్దని అంటే ఇది చెల్లదు, ఇది పనికిరాని వ్యవస్థ, పాస్బుక్ ఫోటో కూడా వేరే ఫోటో వచ్చింది, ముఖ్యమంత్రి ఫోటో వచ్చింది కదా. ఇన్ని గందరగోళాలు. అందుకే ల్యాండ్ అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్టు. ల్యాండ్కి మనము ప్రభుత్వమే భరోసా ఇచ్చే ఒక యంత్రాంగం వ్యవస్థ ఉండాలి. అది ప్రజలకి నమ్మకం కలిగిస్తూ ప్రజలు ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఒక రోగికి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసే ముందు ప్రిపేర్ చేయాలి పేషెంట్ని. సడన్గా ఏ ట్రీట్మెంట్ లేకుండా ప్రిపరేషన్ ఏ లేకుండా పోయి ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అవుతుంది. సో టైటిల్ గ్యారెంటీ విషయంలో కూడా గడిచిన 20 ఏళ్ళుగా జరుగుతూ వస్తుంది. ఇప్పటికైనా భారతదేశంలో అట్లాంటి వ్యవస్థ రావాలి. తెచ్చే ముందు ప్రభుత్వాలు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఈ రోజున తెలంగాణలో మనం మాట్లాడుతున్న ఇంతకుముందు ధరణి కావచ్చు, ఇప్పుడు భూభారతి కావచ్చు, ఇది ప్రిపేర్. మీకు ఈ పేరు కూడా ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. భూభారతి పేరు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పేరు ఎందుకు పెట్టారు తెలంగాణలో? భూభారతి అనేది ఎప్పుడైతే యూపీఏ ప్రభుత్వము భూ యజమానులకి పూర్తి హక్కులు ఇచ్చే వ్యవస్థ ఉండాలి, రీసర్వే జరగాలని నిర్ణయం తీసుకున్నాక దేశంలో అమలు చేసిన మొట్టమొదటి పైలట్ నిజామాబాద్ జిల్లాలో. ఆ నిజామాబాద్ పైలట్ ప్రాజెక్ట్ పేరే భూభారతి. దాని ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ అనేవాళ్ళు, దాని పేరు భూభారతి. అక్కడి నుంచి తీసుకొని ఈ చట్టానికి ఈ పేరు పెట్టడం జరిగింది. దాని అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్న భూ యజమానులకి పూర్తి భరోసా ఇచ్చేలాగా రికార్డుల వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఉండబోతుందనే ఒక సంకేతం.